హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది షేర్ చేస్తూ ఉన్నాము. మరి తాజాగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్, జైళ్ళు, న్యాయశాఖలో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించి ఒక సమాచారం అయితే వచ్చింది. పోలీస్, జైళ్ళు, న్యాయశాఖలోని ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనలు అయితే వస్తున్నాయి. నోటిఫికేషన్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో జనవరి కూడా దగ్గర పడింది కనుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోంమంత్రి గారు కూడా పోలీస్ శాఖలో, జైలు శాఖలో, అలాగే న్యాయశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నట్టుగా ఆమె తెలపడం అయితే ఇక్కడ మనకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరొక ముఖ్యమైన అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రుల ఫేసీల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు అలాగే అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. వీటికి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే వచ్చింది. వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేయడం అయితే జరిగింది. ఇటీవల ఇలాంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మార్గదర్శకాలు ఖరారు చేసినట్టుగా మరొక న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ క్వాలిఫికేషన్స్తో కలిపి తెలుసుకోవచ్చు. మంత్రుల ఫేసీల్లో తాత్కాలిక ప్రాతిపదికన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం మనకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి మంత్రి ఫేసీలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ చొప్పున నియమించబోతున్నట్టుగా పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు బీఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి. సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. ఆయా శాఖలపై పనితీరుపై కూడా అవగాహన అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి చైర్మన్గా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ అర్హులను అయితే ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి యొక్క పనితీరును మదింపు చేస్తారు. ఏడాది కాలపరిమితితో అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 50,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. సో ఇది మనకి మంత్రుల ఫేసీల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి, అలాగే మనం చూసుకున్నట్లయితే పోలీసు, జైళ్ళు, న్యాయశాఖలో ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.